నుగరు నుగరు కింద ఇలా ఒక 3 టైమ్స్ వస్తే మనకి చక్కగా పిండి ఉడికిపోయినట్లు లెక్క మాట. పిండి వడియాల్లోనే రకాలు మారుస్తానమాట. మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఈ చేను వదిలేసారు, ఎందుకు వదిలేసారో తెలియదు కానీ అది మట్టుకు వేసేసారు పచ్చగా గ్రీనరీగా. ఇదిగోండి మన గార్డెన్ ఇలా ఉంది ప్రస్తుతానికి. మన గార్డెన్ కూడా చూసేయండి. ఇంకా అదే లాస్ట్ అండ్ ఫైనల్. ఎండిన తర్వాత కూడా ఉండవండి ఇవి, అలా వెళ్తారు బయటికి ఎవరినట్టుగా. ఎండిన తర్వాత నవ్వులుతారు అన్నమాట. గట్టిగా ఉంటాయి కదా. మీకు ఏం నచ్చుతాయి టేస్ట్? లైట్గా బీట్రూట్ స్వీట్నెస్ ఉంటుంది కదా, ఒక బాగుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఇంకా సమ్మర్ అంటే ఇంకా ఎండలు ముదురుతున్నాయి కదా, ఇంకేం చేద్దాం అనుకుంటున్నానంటే వేసవి అంటే మే నెల రాకుండానే వడియాలు అవి పెట్టేసుకుందాం అని అనుకుంటున్నాను. కాబట్టి నేను పెట్టుకునే వడియాలు ఏంటి అవి కూడా మీకు వీడియో షూట్ చేస్తే ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి చిన్న వీడియో మాట. అయితే బీట్రూట్ తోటి వడియాలు మీకు తెలుసా, చాలా బాగుంటాయండి. హెల్దీ అని కూడా చెప్తాను. ఎలాగో వరిపిండితోటి సగ్గుబియ్యం కూడా బలమే కాబట్టి ఈసారి దాంట్లోకి అదనంగా బీట్రూట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి బీట్రూట్ అయితే కనుక పైన పీల్ అయితే తీసేస్తున్నాను. మన వాళ్ళు చూస్తున్నప్పుడు ఒక లైక్ అనేది ఇచ్చేయండి. వీడియో ఎలా ఉందనేది నాకు తెలుస్తుంది కదా. ప్లీజ్ అండి, ప్రతి వీడియోలోనే చెప్తున్నాను అనుకోండి, మీరు కూడా లైక్ చేస్తున్నారు. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు కదా. స్టార్టింగ్ ఒక లైక్ చేసేసారనుకోండి, ఆ తర్వాత మీకు యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. కొన్ని చక్కగా మనం బీట్రూట్ అంటే పిల్లలు కొంతమంది స్వీట్ అది చేసినా కొందరు తినకపోవచ్చు. వడియాలంటే ఎవరైనా తింటారు కదా, క్రిస్పీగా బాగుంటుంది. అలాగే కలర్ఫుల్గా పెడితే పిల్లలు కూడా అట్రాక్షన్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసమైనా మనం అప్పుడప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోక్కర్లేదండి. సింపుల్గా వాళ్ళ మట్టికి చేసి పెట్టుకుంటే చాలన్నమాట. నేను కూడా ఇప్పుడు సింపుల్గానే పెట్టేస్తున్నాను, ఎందుకంటే నేను చాలా రకాల వడియాలు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం. పిండి వడియాల్లోనే రకాలు మారుస్తాను అనమాట. మన ఛానల్ ఫాలో అవుతుండండి, మంచి ఈజీగా పక్కా కొలతలతో చెప్తాను. ఈ పీల్ అంతా తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇంకా కోరేస్తున్నాను అనమాట బీట్రూట్ని. ఇలా తురిమేసుకుంటేనే బాగుంటుంది. గమ్ముని ఎండలో ఒక్కరోజే ఎండుతాయి కదా, మరి చిన్న చిన్న ముక్కల కింద కన్నా ఇలా తురిమేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే చాలామంది రసం కూడా వేసుకుంటారు. నేనైతే ఇప్పుడు తురిమేస్తున్నాను అనమాట. మీకు కొలతలతో చూపిస్తాను. ప్రస్తుతానికి ఇదిగో ఇలా తురుము ఇలా వచ్చిందన్నమాట. భలే ఉంటుంది కదా, బీట్రూట్ కలర్ భలే ఉంటుంది, మంచి కలర్. నేను తురిమేసాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి బీట్రూట్ అయితే తురిమేసాను. ఈ 2 దుంపలు దగ్గరగా 30 కేజీ వచ్చేస్తాయండి. 6 కేజీకి ఎక్కువగానే ఉంటాయి. పెద్దే కదా దుంపలు, వెయిట్ కూడా ఉన్నాయి. ఇవైతే గులాబీ మొక్కలకు వేసుకుంటే మంచిదన్నమాట. మంచిగా పూలు ఇడుస్తాయి. నా తల్లో గులాబీ పువ్వు పెట్టాను కదా, ఈరోజు 4 పువ్వులు ఇడిచినాయి. అమ్మవారికి నేను పెట్టుకున్నమాట. ఇవి కూడా నేను పైన మొక్కల్లో వేసేయడానికి ఒక గిన్నె పెట్టుకుంటాను, ఆ గిన్నెలో వేసేసి వస్తాను. ఇదిగోండి నేను దీంతో కొప్పతోటి ఫుల్ పిండి తీసుకున్నాను అనమాట. మొత్తం ఈ కొప్పుడు పిండి తీసుకున్నాను. కొప్పుడు పిండికి ముందు నేను ఏం చేస్తానంటే ఈ కొప్పుతో పిండి తీసుకుంటాను అనుకున్నాను కాబట్టి ఈ కొప్పుతోటి నీళ్ళు ఆల్రెడీ గిన్నెలో వేసుకుని అప్పుడు ఈ పిండి ఇందులో వేసేసి వాటర్లో కలిపేస్తున్నాను. అలాగే ఇదే కప్పుతోటి 7 గిన్నెలు నీళ్ళు ఎసరు పెట్టుకోవాలన్నమాట. మనం ఎసరైతే పెట్టాను, ఇంకా అవ్వలేదు, అది మరిగిన తర్వాత చూపిస్తాను. ఈ లోపల ఈ పిండి అనేది కలుపుతున్నాను. అంటే మనకు 8 కప్పులు అయినాయండి పిండితోటి కలిపిన కప్పు నీళ్ళు. అలాగే అక్కడ ఎసరేమో 7 కప్పులు నీళ్ళు. మధ్యలో మనకి బాగా చిక్కగా అనిపించింది అనుకోండి, కొంచెం పడతాయన్నమాట. అంటే 8 కప్పులు కాకుండా కొద్దిగా పడచ్చు, లేదనుకోండి సరిపోతుంది. ఇది మట్టుకు నేను పిండి తీసుకున్నాను, మెత్తని పిండి తీసుకున్నాను. అయితే ఏంటంటే కొంచెం మొరుము తీసుకుంటే, మొరుము పిండి అంటే వడియాలు బాగా వస్తాయి. అయితే మరి మనకి ఇక్కడ అక్కడ టేబుల్ మీద పెట్టాను, ఎలా పెట్టరా నాన్న బీట్రూట్. ఇప్పుడు మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాము. ఇదిగోండి బీట్రూట్, అలాగే కప్పుడు మనకి సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను అనమాట నేను. ఇవి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా వాటర్లో వేసి నానబెట్టాను, అందుకే అవి పైకి వచ్చినాయి, త్వరగా ఉడుకుతాయని చెప్పేసి. ఇదిగోండి 7 కప్పులు ఎసరు పెట్టానన్నాను కదా, ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వేసేసుకుందాం. సగ్గుబియ్యం ఉడకాలి, కొంచెం వేడెక్కినీలేండి, బాగా అంటే కొంచెం పొంగొచ్చి ఇలా ఉన్నప్పుడు వేస్తున్నాను నేను. పొంగొచ్చిన తర్వాత కూడా వేసుకుంటారు కొందరు, అలాగైనా మీ ఇష్టం. సగ్గుబియ్యం వేసింది కాబట్టి ఇప్పుడు ఉడకాలన్నమాట. తర్వాత బీట్రూట్ ఎప్పుడు వేయాలనేది మళ్ళీ మీకు చెప్తాను.
కొద్దిగా ఉప్పు తగినంత. ఎక్కువ వేసానుంటావా? అందుకు కాదు నాన్న, మనకి ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువ అవుతాయి, చూసుకుని వేసుకోవాలి. సరిపోయింది. ఇది కొంచెం సగ్గుబియ్యం ఉడికితే బాగుంటుంది. ఇదిగోండి, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసాను. కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి సన్నగా చాప్ చేశాను. మీరు పేస్ట్ చేసి వేసుకున్నా సరే మీ ఇష్టం. నాకేంటంటే ఈ వడియాల్లో ఉడికిన తర్వాత ఆ స్పైసీ టేస్ట్ బాగా దిగిన తర్వాత మళ్ళీ అవి మనం నూనెలో వేపుకుంటాం కదా, అప్పుడు భలే అనిపిస్తుంది ఆ మిర్చి నోటికి తగులుతుంటే. అయితే ఇప్పుడు ఇంకా ఉడికిపోయిందన్నమాట. ఇంకా మనం ఇది కూడా వేసేసుకుందాం. బీట్రూట్ కూడా వేసేద్దాం. తురిమేసాను కదా, నేను తురిమేసి వేసుకున్నాను. మీరు రసం వాటర్లా కూడా లిక్విడ్లా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకేంటంటే ఆ తురిమింది బాగుంటుందని ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను మొత్తం వేసేసాను. కలర్ చేంజ్ అయిపోయింది. మరి బీట్రూట్ అంటే బీట్రూట్ వడియాల్లాగే ఉండాలి. ఇప్పుడు ఇది ఒక 2-3 పొంగులు రావాలండి, అప్పుడు మనం బియ్యం పిండి వేసుకుందాం. ఇదిగోండి, వరిపిండి వేసిన తర్వాత మెత్తని పిండి కదండి, మనం బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు కట్టకుండానే. బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు కట్టకుండానే. అడుగంటకుండా మాడవాసన వచ్చేస్తుంది. ఇట్టే పిండి కదండి, ఇది 3 పొంగులైనా రావాలి మనకి. ఇదిగోండి, ఇలా మనకి పైకి గుల్ల పొంగు రావాలన్నమాట. ఇలా 3 సార్లు రావాలి. ఇప్పుడు చూడండి, కొంచెం పైకి వస్తుంది కదా నుగరు నుగరు కింద. ఇలా ఒక 3 టైమ్స్ వస్తే మనకి చక్కగా పిండి ఉడికిపోయినట్లు లెక్కమాట. ఇలా అంటే అసలు ఫస్ట్ ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, వడియాలు పెట్టడం రాదు అనుకునే వాళ్ళకి, అంటే పిండి వేసిన తర్వాత ఎంతసేపు ఉడకపెట్టాలో తెలియదు అన్న వాళ్ళకి ఇది ఇలాగా 3 పొంగులు మాట. ఇది ఫస్ట్ పొంగు మాట అండి. చూడండి, మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ హైలో పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకో పొంగు వస్తుంది. మళ్ళీ పొంగు వస్తుంది అని అనుకునేటప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ అప్పుడు 3 సార్లు అలా 3 పొంగులు వస్తే ఇంకా చక్కగా ఉడికిపోయినట్టు. ఇదిగోండి, ఇలా గుల్ల పొంగు వచ్చేసింది, 3వ పొంగు కూడా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా పైకి పట్టుకెళ్ళిపోయి వేసేద్దాం. డోతి కరెక్ట్గా ఉన్నట్టు మనం గబగబా పోసేసుకోవడమే. హారిక ఉంటే హెల్ప్ చేసేదండి, కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఒక్కదానే వేసుకోవాలి. 10 అయిపోయింది నేను రెడీ చేసుకునేటప్పటికి. మీకు ఇంకా కలర్ బాగా రావాలి అనుకుంటే ఇంతసేపు ఉడకపెట్టక్కర్లేదు. అంటే పిండితో పాటు వేసుకుంటే సరిపోతుంది. కానీ కొంచెం పచ్చివాసన రాకుండా ఉండాలని నేను కొంచెం ఎక్కువ ఉడకపెట్టుకున్నాను అనమాట. అందుకని ఇది టమాటా కలర్లోకి వచ్చినాయి కదా. అవును, కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది. ఇంకా వడియాలు మొదలైనవి. ఎండాకాలం వచ్చిందంటే ఇంకా అంతే. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల జిగురు ఉంటుంది, అలాగే
మంచిది కూడానండి. సగ్గుబియ్యం డైలీ తీసుకున్నా కూడా చాలా మంచిది. ఇవన్నీ వేసేసి మళ్ళీ చూపిస్తాను మీకు. రెండో గిన్నె అండి. ఇంకా ఒంటిపూట పిల్లలు సెలవులు అనుకుంటానమ్మా. ఇంటర్వెల్ వచ్చినట్టుంది. మా చిన్నతనాన్ని అయితే ఈ ఒంటిపూట సెలవులకి ఏం చేసేవాళ్ళం అంటే హాఫ్ డేస్కి టిఫిన్స్ షేరింగ్ భలే అనిపించేది మాట. అలాగే ఎప్పుడైనా బాక్స్ పెట్టుకోపోయినా తినేసి వచ్చామన్నా సరే ఒప్పుకునేవారు కాదు ఫ్రెండ్స్ అయితేనే. చక్కగా మళ్ళీ వాళ్ళు కూడా షేర్ చేసేవారు. భలే హ్యాపీగా అనిపించేది. ఏదైనా చిల్డ్రన్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ నన్ను అడిగితే. ఎంత చైల్డ్ లైఫ్, చిల్డ్రన్ చైల్డ్ లైఫ్ రెండు కూడా నాన్న. చిన్నపిల్లల లైఫ్ బాగుంటుంది, ఏమీ తెలీదు. చదువుకునే వయసు కూడా చక్కగా ఆ టైంలో కూడా భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ ఇంకా అయిపోయినాయి. పచ్చిమిర్చి తొక్క ఇదిగోండి, ఇన్నైతే వచ్చినాయి. మా ఇంటి చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందంటే పక్కన స్కూలు, ఎదురుగుండా శివాలయం గుడి, ఇటు పక్కకు వస్తేనేమో పచ్చని చేను. అసలు పైకి వస్తే భలే అనిపిస్తుంది. మీకు కూడా షేర్ చేస్తాను చూడండి. అది గ్రీనరీగా పంట, అదే వ్యవసాయం తెలిసిందే కదా, వరి చేను వేసారు. ఈ చేను వదిలేసారు, ఎందుకు వదిలేసారో తెలియదు కానీ అది మట్టుకు వేసేసారు పచ్చగా గ్రీనరీగా. ఇదిగోండి మన గార్డెన్ ఇలా ఉంది ప్రస్తుతానికి. మన గార్డెన్ కూడా చూసేయండి. ఇదిగోండి ఒక దుప్పట్లో సగం ముక్క వచ్చిందన్నమాట. వస్తాయి ఒక ఈజీగా. ఈ వడియాలు ఎన్నో అవ్వగానండి ట్రిప్కి. అంటే ఇంకా పెద్ద గిన్నెలు కూడా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. డాబా చీర అంతా పోసేసేవాళ్ళం. ఇంకా తగ్గించేస్తాం. ఇప్పుడు అన్ని రకాలు పెట్టుకుంటున్నాం కాబట్టి మీకు కూడా వీడియో చేసినట్టు ఉంటుంది కాబట్టి అన్నీ కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఈరోజు అయితే మీరు చూసి బీట్రూట్ వడియాలు కదా, ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అవి కూడా వడియాలే స్పెషల్స్ మాట. మన ఇంట్లో చక్కగా చేసుకుని ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి మన బీట్రూట్ వడియాలు అయితే అయిపోయినాయి. అయితే మనకి ఎలా తీస్తే రావన్నమాట. చాలామంది కవర్ మీద అది కూడా పెడుతుంటారు. అంటే వేడిది పెడతాం కదా, అంత హెల్త్కి మంచిది కాదు కదా అని నేను ఎప్పుడు క్లాత్ మీద వేసుకుంటాను. ఏంటంటే పల్లి పులుముకోవాలి, అదే పని తప్ప కానీ ఏం కాదు. మరి వేడి మీద కవర్ మీద పెట్టకూడదు. అదే పిండొడియాలు, మినపొడియాలు అలాంటివి అయితే కవర్ మీద పెట్టుకున్నా కూడా పర్వాలేదు, అంత ఎఫెక్ట్ అనిపించదు. ఇది కొంచెం నానాలన్నమాట మనకి. ఇదే టైం అంటే నానితే ఇట్టే వచ్చేస్తాయి. ఇది కూడా పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు. ఆపోజిట్లోనే నానబెట్టాలి మనం. అంతా కూడా నీళ్ళు జల్లుతూ ఉంటాను. మనం తీసుకునేటప్పటికి ఇది కూడా నాని ఉంటుంది. ఇదిగోండి నానలేదనుకోండి, అంటే పూర్తిగా తడవకపోతే ఇదిగో లైట్గా ఎక్కడైతే పొడుగు ఉందో అక్కడ అంటుకుంటుంది అంతే. మిగతాదంతా బాగానే వచ్చేస్తాయి. అందాక కవర్ మీద ఎండబెడదామని. ఇవి ఒక్క పూటలో ఎండిపోతాయండి, ఒక రోజులో ఎండిపోతాయి. ఎండాకాలం అయితేనే మళ్ళాడు మధ్యాహ్నం నుంచి అదే పొద్దుటనే తీసేసుకొని ఎండలో పెట్టేసుకోవాలన్నమాట. నాకు టైం కుదరక నేను తీయలేదు. అది బయట పొద్దుటే అయిపోతుంది. ఇంకా కొంచెం చిక్కపడినాయి అనుకోండి, కొంచెం ముద్దగా ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాగే తీసేసుకోవచ్చు, చక్కగా వచ్చేస్తాయి. ఎండలో పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఇవి చూడండి 4 వడియాలు ఇలా అంటే వచ్చేస్తాయి. నేను అన్నీ ఇలా తీసేసి మీకు ఆరబెట్టేసిన తర్వాత చూపిస్తాను. మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మా ఓల్డ్ కాయలే మేము
ఎందుకంటే అదిగో మొదలెట్టాడు. నేనేమోను ఇప్పుడు బీట్రూట్ కదా నాన్న అంత టేస్ట్ అనిపించవు. ఉత్తి అయితే బాగుంటాయి. చూసారా టేస్ట్ లేదని చెప్పినా సరే వింటలేదు. ఏంటి మీ ఇంట్లో ఎలా ఉన్నా కానీ మా ఇంట్లో మా పిల్లలు చిన్నపిల్లలు మాట ఇంకా అదే లాస్ట్ అండ్ ఫైనల్. ఎండిన తర్వాత కూడా ఉండవండి, అలా వెళ్తారు బయటికి ఎవరినట్టుగా. ఎండిన తర్వాత నవ్వులుతారు అన్నమాట. గట్టిగా ఉంటాయి కదా. మీకు ఏం నచ్చుతాయి టేస్ట్? నాకైతే నచ్చదు. బాగుందా? బీట్రూట్ వేసాను. ఇదేదో బాగుంది. మీరు బీట్రూట్ విడిగా వండితే తినరు, ఇలా చేసి పెడితే అయిపోతుందేమో. ఇలా రకరకాల వడియాలు పెట్టుకోవచ్చండి ఈజీగా. కొలతలతో మీకు చక్కగా చూపిస్తాను చూడండి. ఈజీగా పెట్టుకోవచ్చు మీరు కూడా. ఇదంతా ఎండ వచ్చేస్తుందండి కాసేపటికి. మొత్తం అంతానే సరిపోతుంది. ఒక 4 గంటల సేపు ఉంటాయి ఎండలో. కొంచెం దూరంగా పలుచగా. ఇది బీట్రూట్కి కాబట్టి కలర్ ఎలా ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి సేమ్ బీట్రూట్ రంగులోకే రావాలంటే ఇంకొక చిన్న ట్రిక్ ఉంటుంది. ఇంకెందుకులే, మనకి హెల్త్కి సంబంధించిందే కదా కలరు, అంత అట్రాక్షన్ అవసరమా అని నేనేం చేయలేదు. అలా కూడా కావాలంటే అలా కూడా ఒక గిన్నె పెట్టి మీకు చూపిస్తాను ఆ కలర్ వచ్చేటట్టు కూడా. ఎండలో పెడతాం కదా ఎండుతాయి. దూరంగా ఒక్కొక్కటి జాయింట్స్ అయిపోయినాయి. ఎండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి వడియాలు అయితే ఓ రోజంతా పట్టింది, ఎండిపోయినాయి. ఇదిగో పల్లెం అయితే వచ్చినాయి. ఇవి బాగానే అవుతాయండి వడియాలు అయితేనే. అయితే వేపుదాము. ఎండిపోయినాయి కదా, ఓ రోజంతా ఎండబెట్టాను, పప్పుచారు పెట్టాను అనమాట. దానన్న ఆల్రెడీ గిన్నె పెట్టి ఆయిల్ వేసేసింది కొంచెం. ఇదిగోండి సాంబార్ అయితే అదే పప్పుచారు పెట్టేసాను. ఇంకా వడియాలు వేపుకున్నాం. ఒక టేస్ట్ చూద్దాం నూనె కాగిందా లేదా. నూనె కాగలేదు. పింక్లోకి ఏమి రావు. కానీ కొంచెం కలర్ మారినట్టు చూడమ్మా. నార్మల్ గా అయితే ఫుల్ వైట్ కలర్ లో ఉన్నట్టు ఉంటాయి. మరి బీట్రూట్ లైట్ గా ఆరెంజ్ కలర్ లో ఉన్నట్టు ఉన్నాయి. ఆరెంజ్ కాదు, బ్రౌన్. కలర్ మారింది కదా. టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. కొంచెం స్వీట్నెస్ తెలుస్తుంది లైట్గా. బీట్రూట్ స్వీట్నెస్ ఉంటుంది కదా, ఒక బాగుంది టేస్ట్. అదే మనం టేస్ట్ చేస్తున్నాం. ముందే అయిపోయింది. అదే ఒకసారి కొన్ని వేపేసిన తర్వాత మళ్ళీ చూపించామ్మా. వడియాల మట్టికి బాగున్నాయి నాన్న, బాగా వచ్చింది. ఇప్పుడు టేస్ట్ చేస్తామమ్మా. ఇంకా అన్నాలు తినేద్దాం. పప్పుచారు పెట్టాను కదా, భోంచేసేద్దాం. కానీ కలర్ డిఫరెన్స్ ఉంది. నేను ఇంకా వైట్ కలర్లో ఉంటాయేమో అనుకున్నాను. వైట్ ఎందుకు వస్తాయి, ఎక్కువై కొంచెం ఇంకా డార్క్ కలర్లోకి వస్తున్నాయి. చూద్దామా బీట్రూట్ ఆర్కా టేస్ట్ చేయి. చెప్పాలి కాబట్టి ఫాస్టింగ్గా టేస్ట్ చేయి. కాలిఫ్లవర్ ఇదిగో బీట్రూట్ రజను సన్నగా తరిగినవి ఉన్నాయి కదా, తురిమాను కదా, ఆ తురిమింది మాట ఇదంతా. బాగుంది. టేస్ట్ ఉంటుంది కానీ పప్పుచారు కట్ట నంచుకోవడానికి కూడా బాగుంటుంది. క్రిస్పీగా బాగుంది కదా. స్పెషల్ టేస్ట్ వచ్చింది, లైట్ స్వీట్నెస్ వచ్చింది. టేస్ట్ అయితే మామూలు దాంట్ల మీద కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది మనకి, కానీ బాగుంది. అది యూనిక్గా అనిపిస్తుంది. టేస్ట్ ఎంజాయ్ చేస్తారు మీరైతే. నేనైతే ఇంకా భోజనాలు పెట్టేస్తాను, పప్పుచారు పెట్టాను కాబట్టి. తమ్ముడు తీసాడు ఆ వీడియో, లాస్ట్లో నువ్వు వచ్చి తీసావు. బాగుందండి. బీట్రూట్ తురిమాను కదా, అది నోటు తగులుతుంది, జాగ్రత్త. ఇదండి ఈరోజు వీడియో. చూసారు కదా, బీట్రూట్ వడియాలు అయితే చాలా బాగున్నాయి, ఎమ్మీగా అనిపించింది. నేను ఉప్పు తక్కువ వేసాను, కానీ మెత్తని పిండి మాలను ఇంకా ఎండిగొత్తు లైట్గా ఉంది, మరి ఎక్కువ కాదులే, తెలుస్తుంది అంతే. ఇదండి ఈరోజు వీడియో. మీకు యూస్ఫుల్ అవుతుందని చక్కగా నేనైతే స్టార్ట్ చేస్తాను వడియాలు అవి పెట్టడం అయితేనే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.